నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి మేషరాశి వాళ్లకు ఈ వారం నూతన పరిచయాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఈ వారం మీకున్నటువంటి ప్రతిభ, తెలివితేటలు, మీరు కష్టపడేటటువంటి విధానానికి చక్కని అభివృద్ధి కనిపించబోతుంది. అదనపు మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఎప్పటి నుంచో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఉపశమనం లభించటమే కాకుండా వాటి నుండి బయటపడతారు కూడా. అంతేకాకుండా ఈ వారం మేషరాశి వారు తాము అనుకునేటటువంటి కొన్ని రకాల అంచనాలు ఏవైతే ఉంటుంటాయో, ముందుగా రూపొందించుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా సానుకూలమవుతుంటాయి. మీ అంచనాలన్నీ కూడా నిజమవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మేషరాశి వారు విద్యారంగంలో కనుక ఉన్నట్లయితే వారు విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అన్ని రకాల అనుకూలతలు పొందేటటువంటి అవకాశాలు ఈ వారం మీకు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవటం, ఇప్పటికే జరుగుతూ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉంటాయో వాటిలో కొనసాగింపులో భాగంగా మరింత అభివృద్ధిని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ అవసరాల కోసం బయటికి వెళ్ళినప్పుడు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు, సందర్భాలు కూడా ఈ వారం మీకు కలగబోతున్నాయి. వ్యాపార రంగంలో మేషరాశి వాళ్లకు అనుకూలతలు కలిసి రాబోతున్నాయి. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రయోజనాలను కూడా ఈ వారం మీరు సిద్ధింపజేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వివిధ రూపాల్లో ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉన్నటువంటి చికాకులు, సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంతమేరకు ఈ వారంలో తగ్గిపోతుంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రకాల విమర్శలు, ప్రతి విమర్శలు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కొంత అనుకూలంగానే ఉండబోతుంది. దూర ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వ్యక్తిగతంగా ఈ వారం మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బంధు విరోధాలు ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీ మహావిష్ణువును ఆరాధించటం, దర్శనం చేసుకోవటం మంచిది. దగ్గరలో ఉన్నటువంటి విష్ణువాలయాలకు వెళ్ళటం, అర్చన నిర్వహించటం, మీ శక్త్యానుసారం భగవంతునికి పుష్పములు అలాగే తులసీ దళములు సమర్పించటం వలన ఎన్నో రకాల శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో ఏవైతే అనుకున్నటువంటి కొన్ని రకాల కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిని ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి గౌరవాలు, మీకున్నటువంటి పరపతి ఈ వారంలో మరింత పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అయితే పేరు ప్రఖ్యాతులు పెరిగినప్పటికీ, ఒక రకంగా సంతోషంగా ఉన్నప్పటికీ తిరిగి వాటిని కాపాడుకోవటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నో రకాల త్యాగాలు కూడా మీరు చేయవలసినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. సన్నిహితుల యొక్క సహకారం చేత మీరు అనుకునేటటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు ఈ వారం. వృషభ రాశి వారు వాహనాలు నడిపే సందర్భంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరగా గమ్యస్థానానికి చేరుకునేటటువంటి ఆలోచనలు పక్కకు పెట్టి జాగ్రత్తగా, నిదానంగా మీ యొక్క గమ్యస్థానానికి చేరుకునేటటువంటి అంశంలోనే ఎక్కువగా మీరు దృష్టిని పెడుతూ ఉండటం మంచిది. వీలైతే కాస్త ముందుగానే మీ ప్రయాణాలు ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు గుర్తుకు వస్తూ ఉంటాయి. పదే వాటిని జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఒత్తిడి కూడా కొన్ని సందర్భంలో ఎదురవుతూ ఉంటుంది. అయ్యో, ఏమిటి ఇలా జరిగిపోయింది, ఇలా జరగకుండా ఉండాల్సింది కదా, పొరపాట్లు జరిగాయి అనేటటువంటి వివిధ రకాల ఎన్నో ఆలోచనలు కూడా జరుగుతూ ఉంటాయి.
మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా అనుకున్నటువంటి రీతిగానే ఈ వారం ముందుకు వెళుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు నూతనమైనటువంటి విద్యా అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరంగా కూడా ఈ వారం మీకు మంచి మంచి అవకాశాలు దక్కే సూచన కనిపిస్తుంది. వ్యాపారంలో మరింత లాభాలు పొందేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఉపాధి ఉద్యోగ విషయాల్లో మీ అంచనాలకు మించి మీరు అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు రావటం, పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. గత వారం కంటే కొంత మెరుగైనటువంటి స్థితిగతులు ఈ వారం వృషభ రాశి వాళ్లకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తగాదాలను తగ్గించుకుంటూ ఉండాలి, ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఈ వారం వృషభ రాశి వారు వివిధ రూపాల్లో ఎదురవుతున్నటువంటి చికాకులను తగ్గించుకునేందుకు, మరింత మీ ప్రయోజనాలు సిద్ధింపజేసుకునేందుకై మహాగణపతి స్వామిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే కనుక జిల్లేడు పుష్పాలను సేకరించటం లేదా గరికను సేకరించి గణపతి స్వామి వారికి సమర్పణ చేసి గణపతి అష్టకమును పారాయణం చేసినట్లయితే మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వాళ్లకు ఈ వారం కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురు కాబోతున్నాయి. అయితే దగ్గర వ్యక్తుల నుండి కొన్ని రకాల శుభవార్తలు ఈ వారం మీరు అందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాల్లో పెరుగుదల కనిపిస్తుంది. అయినప్పటికీ మీరు సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మీకు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. అనుకున్నటువంటి కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కార్యసిద్ధిని సాధించుకుంటారు. అందరిలో కూడా మీకున్నటువంటి కార్య దక్షత చక్కగా గుర్తింపును తెస్తుంది. పలుకుబడి కూడా పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి మిథున రాశి వారికి. మిథున రాశి వారు ఈ వారం తాము జరిపేటటువంటి వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగ విషయంలో మాత్రం చికాకులు తప్పకపోవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి. కాంట్రాక్టుదారులు ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుండి లేదా ఎవరి వద్ద అయితే మీరు కాంట్రాక్టులు పొంది ఉంటారో వారి నుండి సరైనటువంటి సమయంలో మీకు అవసరమైనటువంటి ధనాన్ని సంపాదించుకోలేకపోతారు. తద్వారా ఇతరమైనటువంటి మార్గాలను అన్వేషించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వివిధ స్థాయిల్లో పదవీ యోగాలు కూడా లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం చివరలో ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పొరపాట్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి వారికి మీరు ధనాన్ని ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సత్యనారాయణ స్వామి వారిని పూజించవలసిన అవసరం కనిపిస్తుంది. స్వామివారిపైన మీకున్న అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు చాలా శుభకరమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంటాయి. స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం తాము అనుకున్నటువంటి విధంగానే చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో మీరు అనుకున్నటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆహార విహారాదుల్లో కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొనేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు. మీ కలలను నిజం చేసుకునేటటువంటి అవకాశాలు కూడా త్వరలోనే మీకు కలగబోతున్నాయి. గృహము వాహనాలు కొనుగోలు చేసేందుకు కూడా
ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఉపాధి అవకాశాలను పెంచుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఈ వారం ఎంతో కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ కష్టానికి తగినటువంటి విధంగా రాబడిని కూడా పెంచుకోగలుగుతారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. వ్యాపారపరంగా చూస్తే ఈ వారం కొంత మీకు మేలైనటువంటి వారంగా చెప్పవచ్చు. అనూహ్యమైనటువంటి అభివృద్ధిని సాధించుకునేందుకు మీ తెలివితేటలు ఎప్పటికప్పుడు కూడా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని ముఖ్యమైన అవకాశాలు కలిసి రాబోతున్నాయి. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ వారం నుండి కొంత గట్టెంకించగలుగుతాయి. వాటి నుండి బయటపడతారు కూడా. ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చేస్తుండండి. వచ్చినటువంటి అవకాశాలను ఎలా మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి అనేటటువంటి ఆలోచనలు చేసి చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తును రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వారం ప్రారంభంలో, మధ్యలో కొన్ని వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ నెమ్మదిగా వారం పూర్తి అయ్యేటప్పటికీ మీకంటూ ఒక నమ్మకాలు కూడా ఏర్పడుతుంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కూడా తొలగిపోతుంటాయి. విశేషమైనటువంటి కొన్ని రకాల విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. సాధ్యమైనంత వరకు మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎప్పటికప్పుడు ధైర్యంగా మంచి భావనలు చేస్తూ కార్యక్రమాలను ప్రారంభించండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం మానసికమైనటువంటి ఒత్తిడి, అలాగే శారీరకమైనటువంటి ఒత్తిడి తగ్గించుకునేటటువంటి క్రమంలో సూర్యనారాయణ స్వామి వారిని పూజించండి. మంచి ఆత్మ సంతృప్తితో పాటు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. వీలైతే కనుక సూర్యనారాయణ స్వామిని ప్రతిరోజు కూడా సూర్యోదయం కాలంలో కాస్త స్వామివారికి ఎదురుగా నిలబడి అర్ఘ్యమును వదిలేటటువంటి ప్రయత్నం చేయండి. ఆదిత్య హృదయమును పారాయణం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనులను నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితులతో లేదా దగ్గరి వ్యక్తులతో స్వల్ప వివాదాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కలహాలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడికి కూడా గురి చేసేటటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చర్చించే సందర్భంలో పెద్దవారిగా ఎవరైతే మీరు భావన చేస్తుంటారో వారిని కలుసుకోవటం, వారితో కలిసి ముఖ్యమైనటువంటి చర్చలు చేయటం ఈ వారం పలు రకాల సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మీ వలన జరిగిన పొరపాట్లు కావచ్చు, లేదా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటిని కాస్త సమీక్షలు చేసేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. వాటి గురించి కొంత మానసికంగా కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. కడుపులో ఉన్నటువంటి బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్రమైనటువంటి మనోవేదనకు కూడా అప్పుడప్పుడు గురి అవుతూ ఉంటారు. భయపడవలసిన లేదు. నెమ్మదిగా మీ సమస్యలు తొలగిపోతాయి. అనుకున్నటువంటి విధంగానే పూర్వపు వైభవాన్ని మళ్ళీ మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం ఎంత దృఢంగా మీరు ఉంచుకోగలిగితే అంత విశేషమైనటువంటి పనులు మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దూరపు బంధువులను కలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నటువంటి, వాయిదా పడుతూ ఉన్నటువంటి తీర్థయాత్రలు ఈ వారం చేసుకునేందుకు తగినటువంటి ప్రణాళికలను కూడా మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాటికి అవసరమైనటువంటి ధనము, ఇతరమైనటువంటి సౌకర్యాలను కూడా సమీకరించుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. వ్యాపారంలో ఈ వారం ఈ సింహరాశి వాళ్లకు కొంతమేరకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు. సాధారణం కంటే కాస్త అధికమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. ఉద్యోగుల యొక్క ఆశలు మరింతగా చిగురిస్తుంటాయి. వివిధ రూపాల్లో మంచి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి. ఈ వారం ప్రారంభంలో కొన్ని రకాల ఇబ్బందులు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నెమ్మదిగా వాటిని మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. ఈ వారం ఈ సింహరాశి వారు
శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని పూజించటం, లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి యొక్క స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా మంచి మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు మీకు కలిసి వస్తాయి. కన్యారాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునే సందర్భాలు, అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం, వాటిని విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్తులతో మీకున్నటువంటి వివాదాలు, సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కలిసి కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు, శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. అలాగే మీ సౌకర్యాల కోసం వాహనాలు కొనుగోలు చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాల కోసం వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి ఏవైతే లావాదేవీలు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా జరుపుకొని మీ కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాకుండా ఆస్తులను కూడా కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక గౌరవాలు విశేషంగా మీకు అభివృద్ధిని కలగచేస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఈ వారం ఆశించినటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి చికాకులు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. పారిశ్రామిక రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదా ఆయా రంగాలను ఎంచుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వారికి ఈ వారం మంచి మంచి అవకాశాలు కూడా కలిసి రాబోతున్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం శ్రమ పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆ శ్రమతో కూడి అనారోగ్యాలు కూడా కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ కన్యారాశి వారు ఈ వారం పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపించుకోవటం, అర్చన నిర్వహించటం, గంగాజలంతో స్వామివారికి విశేషంగా అభిషేకం జరిపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంతో కొంత ప్రయోజనాలు సిద్ధింపగలుగుతాయి. అంతేకాకుండా మీరు ఊహించినటువంటి రీతిలో కొన్ని అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి. తులారాశి వాళ్లకు ఈ వారం అదనపు మార్గాల ద్వారా మంచి ఆదాయాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువులను కలుసుకుంటారు. కుటుంబ అభివృద్ధి కోసమై, కుటుంబ కార్యక్రమాల కోసమై వారితో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలోచనలు వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలను జాగ్రత్తగా కార్యరూపంలో పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తీవ్రంగా తపన పడుతూ ఉంటారు. ఆ దిశగా మీ ప్రయత్నాలు కూడా కొంతమేరకు సానుకూలమవుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి రాబోతున్నాయి. వివిధ రూపాల్లో కుటుంబ అవసరాల కోసం ఆభరణాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందరితో కూడా సఖ్యతగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగ విషయాల్లో మరింత పని భారాలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కళాకారులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ఈ వారం మధ్యలో అధికారికపరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి. కొన్ని రకాల విమర్శలు, అవమానాలు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అందరినీ జాగ్రత్తగా పలకరించడం, అందరినీ కూడా మీకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన శత్రువులు అంతా కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై తులారాశి వారు కనకదుర్గ అమ్మవారిని పూజించవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లోనే రాహుకాలంలో అమ్మవారికి విశేషంగా దీపారాధన సమర్పణ చేయండి. విశేషంగా అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం, మీ శక్తి కొలది, భక్తి కొలది అమ్మవారికి పూజ అనంతరం
పరమాన్నమును నివేదించేటటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారికి మీ కోరికలు చెప్పుకోండి, తప్పనిసరిగా అమ్మవారు కరుణిస్తుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల కోసం విలువైనటువంటి సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తుంటారు. స్నేహితుల నుండి కొన్ని రకాల శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్నతాధికారులతో మంచి మంచి సమావేశాలను నిర్వహించుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీకున్నటువంటి తెలివితేటల వలన అందరిలో కూడా మంచి గౌరవాలు కూడా మీకు లభిస్తుంటాయి. ఆరోగ్య విషయాల్లో గత వారం కంటే కాస్త మెరుగ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రకాల దీక్ష పట్టుదలతో ముందుకు సాగి మంచి లాభాలు కూడా అటు ఉద్యోగపరంగా ఇటు వ్యాపారపరంగా మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్నది సాధించుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం ఊహించినటువంటి విధంగా కొన్ని రకాల కొత్త బాధ్యతలు మీరు చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో మంచి ఉత్సాహంతో పనిచేసి ప్రయోజనాలను సిద్ధింపజేసుకునేందుకు మీ యొక్క కృషి పట్టుదల ఉపయోగపడుతుంది. లాభాలను కూడా అదే విధిగా మీరు పొందుతూ ఉంటారు. పారిశ్రామిక రంగాల వాళ్లకు నూతనమైనటువంటి ఉత్సాహం కలిసి వస్తుంది. ఎన్నో రకాల అవకాశాలు మీ ముందుంటాయి. ఒక్కొక్కసారి ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటుంటారు. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాస్త ధనం తక్కువగా వచ్చినప్పటికీ స్థిరమైనటువంటి లాభాలు మీ ముందు ఉండేటటువంటి పరిస్థితి ఉన్న వాటికి మాత్రమే మీరు ప్రయోజనాల రూపంలో వాటికి ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు ఉంటుంటాయి. ఒక్కొక్కసారి మీ యొక్క అభివృద్ధి ఇతరులకు అసూయ రాగద్వేషాలను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ వృశ్చిక రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవటం, మహాకాళి అమ్మవారి యొక్క స్తోత్రపారాయణం చేయటం మంచిది. వీలైతే కనుక రోజు ఒకసారి దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేసేటటువంటి అవకాశం ఉంటే అటువంటి పారాయణం చాలా విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. లేదా కనీసం మీరు ఏదైనా పని చేపట్టే సందర్భంలో ఆ మహాకాళి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాలను ప్రారంభించండి. శుభాలు కలుగుతాయి. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి. ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా ఎటువంటి అవకాశాలు మీకు వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కూడా వారిచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఆదాయ మార్గాల్లో కొంతమేరకు ముందడుగు వేయగలుగుతారు. ఈ వారం అనుకోకుండా ప్రముఖులను కలుసుకునే అవకాశాలు ఉండటం, ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడే సందర్భాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఈ వారం సంతోషంగా ఉంటుంది. కొన్ని రకాల శుభవార్తలు వింటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి కొన్ని రకాల వ్యక్తిగత సమస్యలను అధిగమించేటటువంటి క్రమంలో ఎవరైతే మీకు సన్నిహితులుగా ఉంటుంటారో వారి యొక్క సహకారం తీసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాగే మీకున్నటువంటి భూ సంబంధమైనటువంటి ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు, సమస్యలు, ఒత్తిళ్లు ఏవైతే ఉంటుంటాయో వాటి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆ సమస్యలు కూడా తొలగిపోతుంటాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి పద్ధతులను ఆలోచిస్తూ ఉంటారు. కొత్తగా కొన్ని రకాల ఆశలు కూడా చిగురిస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళితే ప్రశాంతమైనటువంటి జీవనం కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎవరో ఏదో చేస్తున్నారు కదా, ఏదో సలహా ఇద్దామనేటటువంటి ఆలోచన చేస్తే అవన్నీ తిరిగి మీకు చుట్టుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి మీ ఉద్యోగ కార్యక్రమాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించి పెద్దవారు అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేస్తే చాలు, విశేష శుభ ఫలితాలు మీకు కలుగుతుంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఊహించినటువంటి కొన్ని రకాల
సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వారం చివరలో మీ సన్నిహితుల నుండి కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అభిప్రాయ భేదాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. శ్రమాధిక్యత ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ధనుస్సు రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పణ చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించడం ద్వారా మీ యొక్క కీర్తి పతాకానికి చేరుకునే అవకాశాలు ఉంటుంటాయి. మంచి మంచి శుభ ఫలితాలు కూడా పొందవచ్చు. మకర రాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు లభిస్తుంటాయి. ఆప్తుల విషయంలో, ఆస్తుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి సూచన కనిపిస్తుంది. అంతేకాకుండా వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు కూడా చేసే అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించవలసిన అవసరాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యావకాశాలను మంచి విజయాలుగా మలుచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలు సానుకూలమవుతుంటాయి. పనులు కూడా వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూములు కొనే ప్రయత్నాలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయవలసిన అవసరాలు ఈ వారం మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాల్లో కొంతమేరకు మీరు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీరు కోల్పోయినటువంటి కొన్ని రకాల నష్టాలను తిరిగి సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అప్పుడప్పుడు అందుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని రకాల మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. వారం ప్రారంభంలో బంధువులతో కొన్ని రకాల వైరవ భావాలు ఉన్నప్పటికీ నెమ్మది నెమ్మదిగా అవన్నీ కూడా సమసిపోయి ఆనందకరంగా ఉండబోతుంది ఈ వారం. అయితే ఈ మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల ఇబ్బందులు అనుకోకుండా ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. నిరంతరము శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండండి. వైద్యనాథ అష్టకమును పారాయణం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా పూర్తవుతుంటాయి. బంధువులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలపైన దృష్టిని కేంద్రీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. పెద్దవారితో పరిచయాలు కూడా ఈ వారం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతుంటాయి. గతంలో అజాగ్రత్తగా జరిపినటువంటి లావాదేవీల వలన మీరు ఇబ్బంది పడి ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు ఈ వారం తొలగిపోయి చక్కగా ఆర్థిక విషయాలు కూడా కుదుటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా కొన్ని రకాల ప్రయోజనాలు, అవకాశాలు కూడా ఈ వారం మీకు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో మీకున్నటువంటి ప్రతిభకు చక్కని విజయాలు కూడా సాధించుకోగలుగుతారు. మీకున్నటువంటి సత్తా కూడా నిరూపణ అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వాళ్లకు కొత్త అవకాశాలు రావటం, ఆశలు చిగురించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వారం మధ్యలో నిర్లక్ష్యంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన ధనాన్ని నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మంచి చెడుల విచక్షణ జరుపుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలకు ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి ఇబ్బందులు తొలగించుకునేటటువంటి క్రమంలో ఈ వారం కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పారాయణం చేసే ప్రయత్నం చేయండి. విశేష శుభ ఫలితాలు కలిసి వస్తాయి. మీనరాశి వారికి ఈ వారం ఆదాయ మార్గాల్లో కొంత నిరుత్సాహం కనిపిస్తుంది. వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. వివిధ రూపాల్లో బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి.
కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు పొందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ సంపాదించినటువంటి ధనాన్ని నిలుపుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. విశేషమైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు ఉంటుంటాయి. కాంట్రాక్టుదారులు కొంత నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. దూరపు బంధువులను స్నేహితులను కలుసుకునే అవసరాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ పెద్దలకు వివిధ రూపాల్లో ఆరోగ్యపరంగా కొన్ని సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు వారికి అవసరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేవాలయ దర్శనాలకు కొంతమేరకు అవకాశాలున్నాయి. నిరుద్యోగులు ఎంతో కష్టపడితే కానీ ఉపాధి అవకాశాలను పొందలేనటువంటి స్థితి ఈ వారం కనిపిస్తుంది. వారం మధ్య నుండి నెమ్మదిగా ఈ సమస్యలకు ముగింపు పలిగే అవకాశాలున్నాయి. చికాకులు తొలగిపోతాయి. ఆరంభంలో పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు వారం చివర వచ్చేటప్పటికీ కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ వారం కొన్ని రకాల ఊహించనటువంటి వ్యక్తుల నుండి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆర్థికపరమైనటువంటి సహకారం కోసం కూడా మీరు ప్రయత్నం చేయగలుగుతారు. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. నిరంతరము రామనామాన్ని జపించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.